హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మన లాస్ట్ సెట్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎక్స్పెక్టెడ్ డేట్స్ అండి, క్వాలిఫికేషన్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటంటే మనం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి ఏ డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి ఏంటనేది వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. చూసుకుంటే మనకి డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అయితే ప్రొవిజనల్ కానీ ఓడీ కానీ రీసెంట్ పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఏంటంటే ఓడీ సర్టిఫికేట్ అప్పుడే రాదు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. అలానే ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, అలానే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ సర్టిఫికేట్ ఏంటంటే ఇది మనకి కాలేజ్ రిపోర్టింగ్ టైంలోనైతే యూజ్ అవుతుంది. ఇంకేంటంటే చాలామంది డిగ్రీ అలా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉంటారు, కానీ టీసీ సర్టిఫికేట్స్ ఏవి తీసుకోకుండా ఉంటారు. కాబట్టి ఇంకా అలా ఎవరైనా తీసుకోకుండా ఉంటే టీసీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. టీసీ అలానే ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఎస్ఎస్సి మార్క్స్ మేము. అలానే ఫ్రెండ్స్ మనకి స్టడీ సర్టిఫికేట్ పాస్ట్ 7 ఇయర్స్ది అయితే స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి మనకి. మన క్వాలిఫికేషన్ నుంచి చూసుకోండి మీరు. డిగ్రీ అయితే 9th 8th వరకు ఉంటుంది, అక్కడి నుంచి అయితే 7 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి అది ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే అక్కడి నుంచి ఇంటర్మీడియట్ నుంచి 7 ఇయర్స్ కౌంట్ చేసి ఆ సర్టిఫికేట్ అక్కడి నుంచి సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అలానే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇది మనకి స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతాము ఏంటనేది మనకి దీనివల్ల మనకు ఉంటుంది. ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటంటే లేటెస్ట్ ఇయర్ది అయితే తీసుకోండి. ఇప్పుడు ఇయర్ 2026 కాబట్టి పాతవి అయితే వద్దు ఫ్రెండ్స్, లేటెస్ట్ అయితే తీసుకోండి. దాంట్లో కూడా ఇన్కమ్ వచ్చేసి బిలో 1 lakh ఉండేటట్టు అయితే తీసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్. అలానే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అలానే పిహెచ్ అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే సర్టిఫికేట్స్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి. అలానే ఓసీ క్యాండిడేట్స్లో ఏంటంటే మనకి ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మీరు అయితే లేటెస్ట్ ఉండాలి. ఇది ఓన్లీ 1 year వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి ఏ ఇయర్ది ఆ ఇయర్కే ఉండాలి. అంటే మీరు 2026లో లేటెస్ట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇంకా ఎవరి దగ్గర ఈ డాక్యుమెంట్స్ లేకపోతే ఈ డాక్యుమెంట్స్ అనేవి అయితే మీరైతే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.